కర్నూలు జిల్లా కోసగిలో మాజీ ప్రజాప్రతినిధి పెండ్యాల ఆదినారాయణ శెట్టి ఎస్బీఐ బ్యాంక్ దగ్గర ఒక సీసీ రోడ్డుపైనే అక్రమ కట్టడాలు కడుతూ కాలనీ వాసులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని కోసగిలోని 9వ వార్డులోని రామక్కమ్మ అవ్వ కాలనీకి చెందిన 200 మంది కాలనీ వాసులు ధర్నా చేపట్టి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా రామక్కమ్మ అవ్వ కాలనీ పెద్దలు బండి నాగరాజు, గుండెత్త రామయ్య, మారెప్ప, కేవి నాగరాజు, తిక్కయ్య, సంజీవయ్య, నరసింహులు తదితరులు మాట్లాడుతూ పెండ్యాల ఆదినారాయణ శెట్టి అనే వ్యక్తి సీసీ రోడ్డుపైన అక్రమ కట్టడాలు కట్టడమే కాకుండా ప్రభుత్వ పంచాయతీకి సంబంధించిన బోర్ కబ్జా చేసి తన ఇంటిలో వేసుకున్నాడని అన్నారు. అలాగే సీసీ రోడ్డు మధ్యలో పెయింట్ తో మార్క్ వేసి రోడ్డు మధ్య వరకు తనకు వస్తుందని గీత గీయడంపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 200 మందికి పైగా పెద్దలు, మహిళలు, పిల్లలు స్టేట్ బ్యాంక్ ముందు ప్రధాన ఆర్ఎండ్బి రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. పెండ్యాల ఆదినారాయణ శెట్టి మాజీ ప్రజాప్రతినిధి కావడం వల్లే అన్ని పార్టీల నాయకులు, అధికారులు ఆయనకు వత్తాసు పలుకుతూ తమ సమస్యను పరిష్కరించడం లేదని వారు వాపోతున్నారు. బైకులు ఇట్లా నిలబడుతున్నాడు, మేము ఎట్లా పోవాలి, మా ఏరియాకి ఎట్లా పోవాలా, ఇదో గీత వేసినాడు ఎట్లా పోవాలా, మీరే న్యాయం చేయాలప్ప మాకు. సారో పంచాయతీ సారో ఎస్ఐ సారో న్యాయం చేయాలా. ఉన్నారు పంచాయతీ బోర్ ఉండదు. చెప్పు ఇల్లేదు ఆ బోరింగ్ ఎగేసిన పెడితే బోరింగ్ అది మొన్న బోర్ ఎక్కించే నన్ను ఫిబ్రవరి పెట్టిస్తానని కేసి చెప్పేది. అదే పంచాయతీ ఉంది, షట్టర్ వేసుకున్నాడు, బోరింగ్ లోపలికి చేసుకున్నాడు. మరి ఇంకా ఆటి వరకు వస్తాడబ్బా, బీదవాడు ఉండాలా లేదా ఏరియాలోనా లేదా కూలి పోయేవాడు ఉంటారు అంతా. 2 కిలోమీటర్లు ఊరుంది ఇక్కడ, 2 కిలోమీటర్లు ఉంది ఇక్కడ ఊరు. జనాలు ఎట్లా తిరగలాడాలా, ఎంత ట్రాఫిక్ లో రేకులు ఉంది, జ్యూస్ అంగట్లు పెట్టినారు, ఇట్లా పెట్టినారు. ట్రాక్టర్లు ఆటోలు కూడా అది బైకులకి బ్యాంక్ వచ్చిన వల్ల రసికిడుస్తున్నారు. మాకు ఆటో పోవాలంటే, రైతులు తిరగాలంటే చాలా ఇబ్బంది అయింది. ఒక నీలగడువులు పోవాలంటే, మాకు ఏమన్నా ట్రాక్టర్లో ఉసుగా పోవాలంటే చాలా ఇబ్బంది అయింది. అది ఇదేమే పార్కింగ్ ప్లేస్ పెట్టుకోమని చెప్తున్నాం సార్. అంతే, మాకు కట్టలేదు. రోడ్డుకి వేసినాడు సార్, అతనే నడి రోడ్డుకి అద్దని వేసినాడు, మార్కింగ్ వేసినాడు.